సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో కార్పొరేషన్ చైర్మన్ ఫహీం ఆధ్వర్యంలోని ఐలాపూర్ మాజీ సర్పంచ్ రవినాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేందర్ యాదవ్ వారి బృందాలతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్, మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ వివిధ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమని, ఇందిరాగాంధీ పరిపాలించిన మెదక్ గడ్డపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేతలు, గ్రామ ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి భవన్ కి ఏవైతే బ్యారికేడ్స్ ఉన్నా అది వీక్ పడేసి మొత్తం, లేకపోతే రాజుల కాలంలో దుబాయ్ షేక్ ఉంటది, మరి దుబాయ్ పోయిన వాళ్ళు చూసి ఉంటారు. ఆ షేక్ ఉన్నట్టు ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించిండో గౌరవ ముఖ్యమంత్రి మనకు తెలుసు. ఎవరిని కలిసిన పాపాన పోలేదు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీసీ బంద్ అన్నారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు? అవన్నీ మొన్న ఎన్నికల స్టాండ్ 10 సంవత్సరాల నుంచి. ఇలా మనం 4 నెలలు కూడా అయితే ప్రభుత్వం వచ్చి ఏవైతే పథకాలు చెప్పినామో 5 పథకాలు ఇంప్లిమెంట్ చేసేస్తాం. వాస్తవమా కాదా? ఈ 4 నెలల్నే మీరు ఇది ఇయ్యలే అది ఇయ్యలేని అడిగే వాళ్ళకి అధికారం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాల్లో ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయా? ఆనాడు ఇంద్రం ఇచ్చిన ఇళ్లే ఉన్నాయి, ఇంద్రం ఇళ్లే అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలా. గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే, వాస్తవమా కాదా? వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు కాకుండా మన్మోహన్ సింగ్ గారికి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఇచ్చింది. వీళ్ళున్నారు అట్లా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. టైంకు ప్రభుత్వం రాగానే కుర్చీ మీద కూర్చున్నాడు. అంటే వాళ్ళకి కుర్చీ వదిలిపెట్టే ఇది లేదు. ప్రజలు జబర్దస్తి మెడలు బట్టి నూకిన ఘనత కూడా ప్రజలకు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎక్కువ సమయం తీసుకోము. ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో పట్టా సమస్యలు నేను ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మదన్న నీలం మదన్న ఎంపీ కాగానే వెంటనే అది పరిష్కారం చేసే బాధ్యత ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న, అదేవిధంగా ఫహీం భాయ్ పూర్తి బాధ్యత వీళ్లు వహిస్తారు. ఇప్పుడే చెప్పిండు 10 కోట్లు ఇస్తే ఇక్కడ నిధులు కూడా పెట్టిండు మదన్న ఇటు నీలం మదన్న, ఇటు సీనన్న కాటా సీనన్న, ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగా జీవితాంతరం కంఠంలో ఊపిరిండే వరకు ఇద్దరు కలిసి ఉంటారని చెప్పి కూడా ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఇది కలిసిన చేతిలో మళ్ళా విడిపోయే సమస్య లేదో. ఎంతమంది విడగొట్టాలని ప్రయత్నించినా గత ప్రభుత్వం వల్లే వీరిద్దరిని విడగొట్టినని నాకున్న ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు తాగదు, ఇప్పుడు సాగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కొనుగోలు చేసి మిస్యూజ్ చేసి ఇద్దరికి పంచాయతీలు పెట్టిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్న తప్పకుండా ఎంపీ అవుతున్నాడు. ఈ అన్న సీనన్న సరిగ్గా ఎన్నికలకు మునుపు ఒక 6 నెలల మునుపు, అంటే ఎన్నికల స్టంట్ ఇది, దళిత బంధాన్ని ప్రారంభించారు. ఎంతమందికి ఇచ్చారు దళిత బంధు? సీనన్న 100 మందికి ఇచ్చిర్రా? 100 మందికి ఇచ్చారు దళిత బంధు. మరి మా దళిత కుటుంబాలు ఎన్నున్నాయి? వైభాయ్ మన గ్రామంలో ఎన్నున్నాయి అంటే ఒక 100 కడుపు ఉందా? 100 కడుపు ఉంది. 100 కడపకు ఎంతమందికి ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఒక 2 వచ్చినాయా? ఒక నియోజకవర్గంలో 200 గ్రామాలు ఉంటాయి. అంటే 2 గ్రామాలకు ఒకటి చొప్పున. అంటే వాళ్ళు ఎంబడున్న కార్యకర్తలు నమ్ముకున్న వాళ్ళని కూడా పూర్తిగా సాటిస్ఫై చేయలేదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ మనుషులకు ఇచ్చుకోవాలి, వాళ్ళ మనుషులకు మొత్తం ఇస్తే మన పార్టీలకు ఎందుకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించవలసిన అవసరం ఉంది. అందుకు వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు న్యాయం జరగకపోతే తప్పకుండా వారికి న్యాయం చేస్తాం, వారు వెల్కమ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న కార్యకర్తలకు. ఎందుకంటే ఇక్కడున్న నాయకులము మా సోదరులు
మేమిద్దరం కలిసి పనిచేసినాం. మా 5 కూడా చెప్తుండే, ఇక్కడ ఉన్న నాయకులు మాజీలు అవుతారు కానీ కార్యకర్తలు ఎన్నడూ కూడా మాజీలు కారని చెప్పి కరెక్ట్ గుర్తుపెట్టుకున్నా అబ్బాయి. అందుకు కార్యకర్తలకు ఎప్పుడు కూడా గుర్తింపిచ్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్. గతంలో మనం చూసినాం, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఘనత కేసీఆర్ గారు దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తానని చెప్పి ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసిన ఘనత